ఇది రాజకీయ కుట్ర. ఈ రాజకీయంగా ఈ పార్టీని ఈ నాయకులను ఎదుర్కోలేక ప్రజాక్షేత్రంలో వాళ్ళకు 18 నెలల సంవత్సరంన్నర అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కాలేదు. ప్రజాక్షేత్రంలో ప్రజలంతా రివర్స్ అవుతున్నారు కాబట్టి ప్రజలను ఏదో విధంగా డైవర్ట్ చేయాలని కాళేశ్వరం కేసు, ఈ ఫార్ములా రేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, రకరకాలుగా 18 నెలల నుంచి ఇదే విధంగా కానీ ఒక అభివృద్ధి చేద్దాం, ఒక ప్రాజెక్ట్ చేద్దాం, ఒక ఏదైనా డెవలప్ చేద్దామనే కోణం కానీ ఏది కానీ ఈ ప్రభుత్వానికి లేదు. ఇది రాజకీయ కుట్ర అనేది మా అభిప్రాయం. సో కంటిన్యూస్గా ఎంక్వైరీలు ఎందుకు చేస్తున్నారు అందరి మీద? అదే కదా, ప్రజలకు చెప్పి అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. వచ్చిన అధికారంని ఎట్లయితే ముందుకు అమలు చేయట్లేదు కాబట్టి ఏం చేయాలి? ఈ రకరకాలుగా ఈ కేసు అని ఆ కేసు అని రకరకాలుగా చేస్తున్నారు. అది పొజిషన్. సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేసి మాకు ఇచ్చింది, ఇప్పుడు ప్రభుత్వానికి పథకాలు అమలు చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు, ఖజానా ఖాళీగా ఉందనే స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారు. దాని గురించి ఖజానా ఖాళీ అనేది ఉండే తమ్ముడు, రూపీ ఎప్పుడు రొటేట్ అవుతుంది. రియల్ ఎస్టేట్ మూవ్మెంట్ చేయాలి, మూవ్మెంట్ చేసినాకనే రూపీ రొటేట్ అవుతుంది. బిజినెస్ కూడా మన ఇల్లు లెక్కనే ఉంటుంది. ఇల్లు, బిజినెస్, రాజకీయము, పార్టీ కూడా అంతే ఉంటుంది. ఖజానాలకు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ట్యాక్స్ రూపాయన వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఆ ప్రభుత్వము ఏ విధంగా అయితే రియల్ ఎస్టేట్ డౌన్ చేసిందో, హైడ్రా తీసుకొచ్చి దానివల్ల రియల్ ఎస్టేట్ పోయింది కాబట్టి అధికారం డల్ ఉంది కాబట్టి, రియల్ ఎస్టేట్ డల్ ఉంది కాబట్టి ఇన్కమ్ రావట్లేదు కాబట్టి వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఏం జరుగుతుందో ఏం జరగట్లేదో వాళ్ళకి చేయరావట్లేదు. సో ఇన్నాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు ఎంత భారీ వర్షం పడ్డా కానీ కరెంటు పోయిన సందర్భాలు అయితే మనం చూడలేదు. కానీ ఇప్పుడు ఏ చిన్న వర్షం పడ్డా, ఏ చిన్న చినుకు పడ్డా మనకి కరెంటు పోతూనే ఉంది. అంటే ఇక్కడ ఏమైందంటే, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు కరెంటు ఉండదు తెలంగాణలో అన్నారు, కరెంటు రాదు అన్నారు. కేసీఆర్ గారు కరెంటు తెలంగాణ పోదు అని తీసుకొచ్చింది కేసీఆర్ గారు. రాదన్న కరెంటు, ఉండదన్న కరెంటును తెలంగాణలో కరెంటు పోదు అని తీసుకొచ్చింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి భారతదేశంలో నెంబర్ 1గా తీసుకొచ్చింది, అభివృద్ధి చేసింది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నాయకత్వం. పల్లె పట్టణం 2 బ్యాలెన్సింగ్గా లేచినాయి. బ్యాలెన్సింగ్ అభివృద్ధి అయినాయి కాబట్టి ప్రజలు సంతోషంగా, కాళేశ్వరం అయింది, సిటీలో మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి. ఇవన్నీ ప్రజలను మనం రిసీవ్ చేసుకున్నాం కాబట్టి మన జీడిపి పెరిగింది కాబట్టి భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా అయింది. గ్రీనరీ పెరిగింది. మోస్ట్ లయబుల్ సిటీగా ఈ నగరం పేరు వచ్చింది. ఈ నగరాలకి పేరు వచ్చింది. మంచి అభివృద్ధి వచ్చింది. కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణ కాబట్టి వారు ఒక పరిపాలన కూడా ఆ విధంగా చేయడం జరిగినది. సో అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ ఎంక్వైరీల వల్ల ఫ్యూచర్లో బీఆర్ఎస్కి ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతుంది అనుకుంటున్నాను? 100% ప్రజల్లో బీఆర్ఎస్కు మంచి సింపతి అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. వీళ్ళు అబద్ధం చెప్పడం వల్ల ఒక 2% లోపు జనం ఎక్కడో ఒక దగ్గర జరిగి అంటే వాళ్ళ అబద్ధాలు ఎవరు నమ్ముతారని మేము అనుకున్నాం మా పార్టీ తరఫున. కానీ వాళ్ళ అబద్ధాలను ప్రజలు నమ్మి 2% లోపు మెజారిటీతో వాళ్ళు గెలిచిండ్రు. 10-20% గ్యాప్ కూడా కాదు, 2% లోపల జనం నమ్మిరు. వాళ్ళు మేము 10 years ఉన్నాం కదా, మేము మంచి చేసినాం, ప్రజలు లబ్ధి పొందినరు, ప్రజలు బాగా సంతోషంగా ఉన్నారు, ప్రజలకు అన్నీ అందినాయి. కళ్యాణ లక్ష్మి వచ్చింది, కేసీఆర్ కిట్ వచ్చింది, న్యూట్రిషన్ కిట్ వచ్చింది, రైతు బంధు వచ్చింది, కంటి వెలుగు వచ్చింది, అన్ని పథకాలు అందినాయి. అభివృద్ధిలో ముందున్నాము. 3.5 టన్నుల వడ్లు పండినది, ధాన్యం కూడా నెంబర్ 1 భారతదేశంలో అగ్రగామిగా నిలిచినాము. అంతా బాగుంది. కాళేశ్వరం అయిపోయింది, ఇటుపక్క ఈ కృష్ణా మీద ప్రాజెక్టులు అవుతున్నాయి. సిటీ పెరిగింది, పల్లె పెరిగింది. పల్లె పట్టణం బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు పల్లె కన్నీరు పెడుతుంది, సిటీ కూడా కన్నీరు పెడుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన మోసం, 6 గ్యారెంటీలు, 420 హామీలు. ఎలక్షన్స్కి 3 రోజుల ముందు బిర్లా సెక్రటరేట్ పక్కకు బిర్లా మందిర్ టెంపుల్ ఉంటుంది. బిర్లా మందిర్ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా, వెంకటేశ్వర స్వామి ఆరతి సాక్షిగా వాళ్ళు పెట్టించి జనాన్ని నమ్మించిండ్రు. నాంపల్లి దర్గాలో పెట్టిండ్రు, చర్చిలలో పెట్టిండ్రు. కాబట్టి ఆ 2% లోపు జనం ఏదో మార్పు జరుగుతుంది, ఏదో లాభం జరుగుతుంది, ఏదన్నా మాకు అవుతుందని చెప్పి ఆశపడ్డారు.